హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవ్ వైబ్స్. రమాదేవ్ వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది మండే రోజు నేనైతే బయటికి రెడీ అయిపోయాను. ఇంట్లో చక్కగా అంతా పూజ అంతా చేసుకొని స్వామి అమ్మవార్లకి పూజ చేసుకొని బయటికి వెళ్ళి పనులైతే చూసుకొని రావడానికి వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేసరికి పార్సల్ అయితే ఒకటి వచ్చింది మీషో నుండి. ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదండి మీషో నుండి. ఇప్పుడైతే ఫస్ట్ టైం మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. 2 టాప్స్ అయితే అవి వచ్చినాయి. అవి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి, టాప్స్ అయితే బాగా నచ్చి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. కానీ చూడండి, ముందు చాలా తక్కువ ప్రైస్లోనే పెట్టుకున్నాను. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నందుకు నాకు సైజ్ అయితే సరిపోలేదండి. టాప్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ సైజ్ అయితే సరిపోలేదు. అందుకోసం రిటర్న్ అయితే పెట్టేశాను మళ్ళీ కూడా. టాప్స్ వైజ్ నేను పెట్టినవి అయితే కరెక్ట్గానే వచ్చాయి. కానీ చూడండి, టాప్ ఇదొకటి, 2 టాప్స్ అయితే పెట్టుకున్నాను. సైజు నా నా నేను ఎప్పుడు పెట్టుకునే సైజే పెట్టుకున్నాను. కానీ ఎందుకో కంపెనీని బట్టో ఏంటో కానీ తెలియదు, సైజ్ అయితే సరిపోలేదు, కంఫర్ట్ లేదు నాకు. అందుకోసం రిటర్న్ పెట్టేశాను. ఇంకో టాప్ వచ్చేసి వేరే కలరు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అంటే ఫస్ట్ టైం పెట్టుకున్నాను మీషో నుంచి, అందుకోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంత తక్కువ టైంలోనే మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వచ్చేసింది. ఇదొక టాప్ అండి. 2 టాప్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది, చక్కగా గుడికి కానీ ఎక్కడికైనా నార్మల్గా కానీ క్యాజువల్గా కానీ వేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఇవి 2 అయితే చేసుకున్నాను. కానీ ఇవి సైజు సెట్ అవ్వలేదు. అందుకోసం మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. అన్నీ చెక్ చేసుకొని బాగా నచ్చి చూజ్ చేసుకున్నాను. కానీ సైజు కరెక్ట్గా లేకపోయేసరికి రిటర్న్ పెట్టేసుకున్నాను. ఇదైతే మంగళవారం రోజు అండి. మంగళవారం రోజు చక్కగా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవడానికి పువ్వులు అయితే తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను. అమ్మవారి ముందు ఇలా పువ్వులతోటి మంచిగా చక్కగా అమ్మవారి ముందు డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను పూలతోటి చక్కగా. చూడండి, తర్వాత ఇదంతా పూజకి రెడీ చేసుకొని అమ్మవారికి ఇలా పూలన్నీ అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాను. మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాలు చేసుకునే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ పూజ వీడియోసే వస్తూ ఉంటాయండి. ఎక్కడికైనా నేను షాపింగ్ కానీ ఇంకేమైనా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే యాడ్ చేసి పెడుతూ ఉంటాను. దాదాపు అన్నీ ఈ శ్రావణ మాసంగా అంతా దాదాపు పూజలే, అమ్మవారి ప్రత్యేకంగా ఇలాగా అలంకరించుకోవటం పూలతో కానీ అమ్మవారిని కానీ అవే ఎక్కువ వస్తూ ఉంటాయి వీడియోస్ అనేది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి. అమ్మవారైతే చక్కగా నవ్వుతున్నట్టు అనిపిస్తుందండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ, కాంచనహారం గళమున మెరయుగ పీతాంబరముల శోభలు నిండుగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగు. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగు. నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మువ్వలు. నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మువ్వలు. గలగల గలమని సవ్వడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి. కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి. పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. ప్రతినిత్యంబు పూజలందుకొని సర్వకార్యములు శుభగడియలుగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అమ్మవారిని పూలతోటి పసుపు కుంకుమ గంధములతోటి ఈ మంగళవారం ఇలా పూజ చేసుకోవటం చాలా సంతోషంగా కన్నుల పండుగగా మనసు నిండుగా అనిపిస్తుంది. అమ్మవారు చక్కగా నవ్వుతున్నట్టు చాలా ఆనందిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అమ్మవారిని. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. బాగా కళ కనిపిస్తుంది అమ్మవారిలో. సౌభాగ్యవతులందరికీ అమ్మవారి ఆశీస్సులు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. పొద్దున పూట ఉదయం అయితే ఇలాగా చక్కగా అమ్మ దగ్గర ఇలా అలంకరణ అంతా చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాను. తర్వాత సాయంత్రం వేళ కూడా సాయం సంధ్య వేళ అమ్మవారి దగ్గర చక్కగా మళ్ళీ దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కానీ అమ్మవారి దగ్గర తులసి కోట దగ్గర మళ్ళీ దీపారాధన అనేది చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ శ్రావణ మాసం అంతా అమ్మవారి సేవలో మన ఆడవాళ్ళమంతా చాలా నోములు కుంకుమ పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మళ్ళీ చాలా శుభకార్యాలు కూడా ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందరికీ ఆ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంగళవారం అమ్మవారి సేవలో ఇలా జరిగిందండి.
నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ రాబోయే వరలక్ష్మి వ్రతం కోసం అందరూ లేడీస్ చాలా షాపింగ్ శారీస్ కానీ ఇంకా అమ్మవారికి కావలసిన వస్తువులు కానీ అన్నీ కొనుగోలు విషయంలో చాలా చాలా బిజీగా ఉన్నారు కదా. నేను కూడా ఇంకా 2-3 రోజుల్లో అమ్మవారికి కావలసిన వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లలో నేను కూడా బిజీ ఉంటాను. అలాగే మీకు కూడా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అందుకే చెప్పాను, వీడియోస్ అనేవి షాపింగ్ అలాగా నేను వెళ్తే ఖచ్చితంగా మీకు వీడియో అనేది వస్తుంది. దాదాపు ఎక్కువ శాతం పూజ వీడియోస్ మాత్రం వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియోను చూడండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ కామెంట్ కూడా విలువైన కామెంట్ని నాకు తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొత్త వాళ్ళు కూడా, ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అమ్మవారికి హారతి ఇచ్చుకొని సాయంత్రం పూట కూడా చక్కగా ఇలా ఆశీస్సులు పొందాను. మీరు కూడా హారతి తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన చేసుకున్నాను. చూడండి. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.